ఎస్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్ అపియర్స్ టు బి ఏ బిగ్ ట్విస్ట్. ఎందుకంటే ఇప్పుడు డిసెంబరు 2023 నుంచి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ ధరణి, అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ పెట్టిన ధరణిని తీసి భూభారతి తీశారు. భూభారతి కింద ఎంతో టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. GPS టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, సర్వేయింగ్ టెక్నాలజీ ఎన్నో యూజ్ చేస్తున్నారు. ఇన్ని సర్వేయింగ్ ఇంత అయిన తర్వాత, భూభారతికి ఇంత బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత ఎక్కడ ల్యాండ్ కబ్జాకి అయింది, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడ సీలింగ్ ఉన్నాయి, ఎక్కడ భూదాన్, అన్నీ కూడా ఎక్కడికక్కడ లెక్కలు ఉన్నాయి. ఇలాంటి లెక్కలు ఉన్నప్పుడు ఈ లెక్కలను తీయకుండా ఒకేసారి అన్ని భూముల్ని గవర్నమెంట్ భూముల కింద ప్రకటించేసి అది అక్కడ అది ఇంటెన్షనలా నెగ్లిజెన్సా అన్నది ఒక పాయింట్. ఇంటెన్షనల్ అనేటువంటిది దాని వెనకాల చాలా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి అనేదేమో ఒకవైపు వినవస్తున్నటువంటి మాట, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నటువంటి నెగ్లిజెన్స్ అనేటువంటిది. నెగ్లిజెన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, నేను ఆర్టీఐ కమిషనర్గా 5 ఏళ్ళు చేశాను. నేను రెవెన్యూ శాఖ కూడా నేను అవన్నీ చూసేవాడిని. నేను రెవెన్యూ ఫైల్స్ కూడా ఎంత నెగ్లిజెన్స్ అంటే వాళ్ళకి మామూలు ఇది కాదనమాట. అసలు దే ఆర్ నటోరియస్. ఎంటైర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళలో అందరినీ నేను అంటాను, నిజాయితీ పరులైన అధికారులు అన్ని చోట్ల ఉంటారు, అన్ని రంగాల్లో ఉంటారు, అన్ని శాఖల్లో ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ కరప్టెడ్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా మొహమాటం లేదు. అటువంటి పరిస్థితి ఈ రోజున ఒక ఆయన చెప్తున్నాడు, ఈ బిల్డర్ ఒక ఆయన, మన దగ్గర చాలామంది బాధితులు వస్తున్నారు కదా, ఒక్కొక్క అర్బన్ ఏరియాలో మెయిన్ కీలకమైన ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక ఆర్డీఓ లాంటి వ్యక్తి రోజుకి మినిమంలో మినిమం 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇంటికి తీసుకెళ్తాడని చెప్తున్నారు. ఇమాజినబుల్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. సో అంత నటోరియస్గా ఉన్న పరిస్థితి అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ఎందుకింత సంక్లిష్టంగా ఉంది, ఎందుకింత జటిలమైంది పరిస్థితి? దాదాపుగా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి ప్రస్తుత ఒక ఎమ్మెల్యే కూడా చెప్పిన మాట ఏంటంటే, గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మేము కూడా చూడలేదు, మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు మా భూముల గురించి కూడా అని చెప్పారు. ఎస్ అండి. అంటే ఇప్పుడు యూకే నుంచి తిరిగి వచ్చిన చీఫ్ మినిస్టర్ గారు కూడా ఏదో హోప్ఫుల్గా ఈ 22A సమస్యకే ఒక మంగళం పాడతారనుకుంటే, ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇంకా కన్ఫ్యూజన్ గురి చేసింది. ఇప్పుడు దాకా పొంగులేటి గారేమో ఇది అధికారులు తప్పిదం, మేము చేసేస్తాం, మేము ప్యూరిఫై చేసేస్తాం అన్నది. ఇప్పుడు సీఎం గారు పెట్టిన ట్విస్ట్తో ఈ 22A భూములు వెంటనే విడుదల చేయడంలే, అందులో కబ్జాదారులను వెతికి జాగ్రత్త కబ్జాదారులని. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అండి. ఇప్పుడు మనం ఒకటే మన డిమాండ్ ఏంటంటే, ఎస్ 22A మెంట్ ఫర్ గుడ్ కాజ్, కానీ దాన్ని మ్యానిపులేట్ చేసినప్పుడు ఏమవుతుంది, దట్ విల్ బికమ్ ఎ ఫ్రాంకెన్స్టైన్. ఎండ్ ఆఫ్ ది డే ఫర్ యూ ఆల్సో. ఇప్పుడు చెప్తున్నారు ఇందాక, రాజభవన్ భూమి కూడా డిస్ప్యూట్లో ఉంటుంది వీళ్ళు చెప్పే ప్రకారంగా చూసుకున్నట్లయితే. సాక్షాత్ చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ కూడా అదే రకంగా ఉందని చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఆ భయాలు ఉండవు, అదే వచ్చు, కానీ మధ్యతరగతి వాడికి ప్యానిక్ కదా అది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ సమస్యని మీరు ఎంత సంక్లిష్టం చేశారు, అసలు తెర వెనుక జరుగుతుంది ఏంటి? మరి ఒక ఆయన చెప్పింది ఏంటంటే, మేము దాదాపుగా కొన్ని కీలకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయండి చూస్తే, హఫీజ్పేట్, కుకట్పల్లి, శేర్లింగంపల్లి, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇవి జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు రిట్ పిటిషన్ నంబర్ 21799/2019 దీనికి సంబంధించి కోర్టుల ఆదేశాలు ఉన్నా కూడా వాళ్ళు కేర్ చేయట్లేదు. కోర్టులు ఏముందండి, వస్తుంటాయి, చాలా వస్తుంటాయి ఇలాంటివి అని చెప్తున్నారంట. సో ఇక్కడ ఈ ఆస్తుల్ని ఖచ్చితంగా ఏం చేయాలంటే సుమోటోగా పరిశీలించాల్సిన అవసరం ఉంది, లేకపోతే వాళ్ళకి న్యాయం జరగదు. ఒకే సర్వే నెంబర్లో ఉన్న భూమిని మొత్తం బ్లాంకెట్గా మీరు దాన్ని ఎట్లా బ్లాక్ చేసేస్తారండి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లో కొంత పార్టు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, కొంత పార్ట్ ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది. ఇది ప్రైవేట్ ల్యాండ్ ఎలా అయింది అనడానికి ఏంటంటే, ఆ రికార్డులన్నీ తిరిగేస్తే అంతకుముందు వాళ్ళు ఎవరికో అది ఇక్కడేమో పైగా భూములు అంటారు, అటు ఆంధ్రాకి వెళితేనేమో ఇనాం భూములు అంటారు, లేకపోతే వాళ్ళకి వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, వాళ్ళు ఒకళ్ళకి అమ్ముతారు, వాళ్ళు ఒక ఇది డికేట్స్ టుగెదర్ వచ్చింది. అది ఒకవేళ కాదు అన్నట్టయితే మరి వై యూ హ్యావ్ గివెన్ పర్మిషన్ ఫర్ ద కన్స్ట్రక్షన్కి మీరు ఎందుకు అనుమతి ఇచ్చారు? తర్వాత దానికి ఆర్సీలు ఎందుకు ఇచ్చారు? కరెంటు బిల్లు ఎందుకు కనెక్షన్ ఇచ్చారు?
ఇదేది వాటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు? మరి ఇవన్నీ ఇచ్చింది ప్రభుత్వమే కదా, వసూలు చేశారు కదా. ఇప్పుడు మరి ఇదంతా తీసుకున్న తర్వాత సడన్గా అని అంటే అది ఎవరిది తప్పు అంటారు? సో అసలు ఒక బ్లాంకెట్గా మీరు మొత్తం చేయటం అంటే ఇట్ ఈస్ ఎయిదర్ షీర్ నెగ్లిజెన్స్ ఆర్ ఇంటెన్షనల్. ఇది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. దీని మీద ఆయన కుక్కలు మరుగుతున్నాయని చెప్పినా, లేకపోతే ఈయనేమో కబ్జాదారులు ఉంటారని చెప్పినా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ సిన్సియర్ టు సాల్వ్ ద ప్రాబ్లం. అది ఇక్కడ ఉంది. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పారదర్శకత ఉండాలి. అది లేదు అనడానికి కారణాలు ఏంటంటే దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేసేటువంటి ఒక యాజ్ పర్ ఆర్టీఐ ఇంప్లిమెంట్ చేయటం అనేది ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్. కానీ మీరు ఆ సైట్ ఎప్పుడు చూసినా కూడా అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పినట్టున్నారంటే వీళ్ళు చెప్పిన అండర్ కన్స్ట్రక్షన్ ముందు ఇక్కడ ఫ్లైఓవర్లు పూర్తయిపోతా ఉన్నాయి, ఇంకొక 10 చార్మినార్లు కట్టేయచ్చు, కానీ ఈ సైట్ మాత్రం పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది.